హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8వ తారీఖు జూలై 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి, అందరూ కూడా గమనించాలి. మనకు ఆల్రెడీ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి పరీక్ష తేదీలు రావడంతో మరి మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవకాశం అయితే ఉందండి. మనకి ఇందులో నుంచి మన కరెంట్ అఫైర్స్ నుంచి చాలా మార్కులు వస్తాయండి. ప్రత్యేకంగా స్టాటిక్ జీకే నుంచి, అడిషనల్ క్వశ్చన్స్ నుంచి కూడా మనకు లాస్ట్ టైం కూడా ఎన్టీపీసీలో మ్యాక్సిమం రావడం అయితే జరిగింది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి, ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, బంపర్ ఆఫర్ పేరుతో కేవలం 99 రూపాయలకే 15 నెలల కరెంట్ అఫైర్స్ 2021 జనవరి నుంచి 2022 జూన్ వరకు అయితే అందజేయడం జరుగుతుంది. ఇందులో టోటల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయండి, డైలీ వైజ్గా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 వరకు జీకే బిడ్ బ్యాంకు కూడా డైలీ వైజ్గా అందజేయడం జరుగుతుంది, కేవలం 99 రూపాయలకు మాత్రమే. ఓకే, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయడం ద్వారా చేసి ఆ స్క్రీన్ షాట్ని, పేమెంట్ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి ఫోన్పే చేస్తే మీకు కంప్లీట్గా మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో పొందుపరుస్తామండి. చాలామంది ఇంగ్లీష్ అడుగుతున్నారు, బట్ ఇంగ్లీష్ నాట్ అవైలబుల్ అండి, తెలుగులో మాత్రమే అందుబాటులో ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, అడవి జాతుల సస్టైనబుల్ యూజ్పై అంచనా. బాన్ గ్లోబల్ బయోడైవర్సిటీ కాన్క్లేవ్ 2022 ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీన్నే మనము బాన్ కన్వెన్షన్ అని కూడా మనము పిలుస్తాము. బాన్ గ్లోబల్ బయోడైవర్సిటీ కాన్క్లేవ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, జర్మనీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, జర్మనీ. వివరాలు చూద్దాం. బాన్ గ్లోబల్ బయోడైవర్సిటీ కాన్క్లేవ్ జర్మనీలోని బాన్లో నిర్వహించబడుతుంది. ఈ సమ్మేళనం ప్రధానంగా అడవి జాతుల స్థిరమైన వినియోగంపై దృష్టి సారిస్తుంది. ముఖ్యాంశాలు: మరి కాన్క్లేవ్ సందర్భంగా అడవి జాతుల సస్టైనబుల్ యూజ్పై అంచనా నివేదిక, ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ 9వ సమావేశంలో అయితే ప్రచురించబడుతుంది. IPBES యొక్క 9వ సమావేశము జూలై 8, 2022న జరగాల్సి ఉంది. మరి ఇక్కడ మనకి జర్మనీ అనేది వార్తల్లో ఉందండి. ఏర్పాటు 18 జనవరి 1871, రాజధాని బెర్లిన్, అధికార భాష జర్మన్, కరెన్సీ వచ్చేసి యూరోగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న నైరోబీ ఫ్లైస్ ఇన్ఫెక్షన్ ఏ రాష్ట్రంలో విద్యార్థులకు సోకింది? ఏంటంటే అది నైరోబీ ఫ్లైస్ అనేటువంటి ఇన్ఫెక్షన్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, సిక్కింలో. అంటే ఏంటో చూద్దాం ముందుగా. ఇటీవల తూర్పు సిక్కింలోని మజీతార్లోని సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని 100 మంది విద్యార్థులలో చర్మ వ్యాధి ఉన్నట్లుగా నివేదించబడింది. వారు నైరోబీ ఫ్లైస్తో టచ్లోకి వచ్చిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్ నివేదించబడింది. మరి నైరోబీ ఫ్లైస్ గురించి చూద్దామండి. అంటే ఏంటివి? నైరోబీ ఫ్లైస్ని డ్రాగన్ బగ్స్ లేదా కెనియన్ ఫ్లైస్ అని కూడా అంటారు. ఇవి చిన్న బీటిల్ లాంటి కీటకాలు. ఇవి పెడేరస్ ఎక్సిమియాస్ మరియు పెడేరస్ సభేయాస్ అనేటువంటి 2 జాతులలో వర్గీకరించబడ్డాయి. ఇవి నారింజ మరియు నలుపు రంగులో కనిపిస్తాయి. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈగలు వృద్ధి చెందుతాయి. వారు చాలా కీటకాల మాదిరిగానే ప్రకాశవంతమైన కాంతి వైపు ఆకర్షించబడతాయి. ఓకే, మరి స్టాటిక్ జీకే అబౌట్ సిక్కిం అండి. ఏర్పాటు 16 మే 1975, దీన్ని రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. రాజధాని గ్యాంగ్టక్. మొత్తం జిల్లాలు 6. గవర్నర్ గంగా ప్రసాద్ గారు, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు. అసెంబ్లీ స్థానాలు 32, లోక్సభ 1, రాజ్యసభ 1 మాత్రమే ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్, కేంద్ర మంత్రివర్గ సలహా మేరకు రాష్ట్రపతి గారు రాజ్యసభలో క్రింది వారిలో ఎవరిని నామినేట్ చేయడం జరిగింది? మనకు తెలుసు కదండి, నామినేటెడ్ సభ్యులు అనేవారు ఉంటారు. రాజ్యసభకి మొత్తము 12 మంది ఉంటారండి కదా. 12 మందిని విశిష్ట రంగాలలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులను రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. అంతేకాకుండా లోక్సభకి 2 ఆంగ్లో ఇండియన్లను అయితే నామినేట్ చేస్తారు. కానీ ఏంటి మళ్ళీ? ఇటీవల
ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్లను తీసివేయడం జరిగింది. అంటే ప్రజెంట్ ఉన్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి మనకు ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరు ఉండరు. ఓకే, నామినేటెడ్ ఇద్దరు ఉంటారు కదండి లోక్సభలో, సో వారిద్దరు కూడా ఉండరు. మరి ఆ రాజ్యాంగ సవరణ ఎన్నవది కామెంట్ రూపంలో తెలియచాలి. ఎన్నవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే పద్ధతి తొలగించారు. ఓకే, మరి ఇక్కడ క్వశ్చన్లో ఏంటి అంటే ఎంతమంది నామినేట్ చేశారండి ఇటీవల రాజ్యసభ కంటే? నలుగురినండి. పైవన్నీ సరైనవే చూద్దాము. ముందుగా ఇళయరాజా గారు. ఓకేనా, ఇళయరాజా సో సంగీత దర్శకులు. పి.టి. ఉష గారు అథ్లెట్ అండి. నెక్స్ట్ విజేంద్ర ప్రసాద్ గారు, వీరెవరంటే చలనచిత్రాలకు చెందిన వ్యక్తి. వీరేంద్ర హెగ్గాడే అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. సో చూద్దాం, వీరందరి గురించి కూడా ఉంటుంది మళ్ళీ. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వీరితో పాటుగా ప్రముఖ అథ్లెట్ పి.టి. ఉష గారు, సినీ స్క్రీన్ రైటర్ విజేంద్ర ప్రసాద్, రాజమౌళి గారు ఉన్నారు కదండి, వాళ్ళ ఫాదర్ వీరు. ఓకేనా, మరియు ఆధ్యాత్మిక నాయకులు వీరేంద్ర హెగ్గాడే ఉన్నారు. కేంద్ర మంత్రివర్గ సలహా మేరకు రాష్ట్రపతి గారు నామినేషన్లు వేస్తారు. పి.టి. ఉష కేరళకు చెందినవారు కాగా, ఇళయరాజా తమిళనాడు చెందినవారు, వీరేంద్ర హెగ్గాడే కర్ణాటకకు చెందినవారు, విజేంద్ర ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారుగా మనమైతే ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారతీయ రైల్వేలు తమ తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏ సంవత్సరం వరకు అమల్లోకి తేనున్నారు? హైడ్రోజన్ ఆధారిత రైలు అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2023 నుంచే అందుబాటులోకి తేనున్నారు. చూద్దాం మరి అవంటే ఏంటో. భారతీయ రైల్వేలు తమ తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును 2023 డిసెంబర్ కల్లా ఆవిష్కరిస్తాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా తొలి హైడ్రోజన్ రైలు మనకు వస్తుంది. దీనిని భారత్లోనే రూపొందిస్తున్నట్లుగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్కి చెందిన అత్యున్నత పరిశీలక ప్రాధికార సంస్థ సమావేశంలో ఆయన అన్నారు. మరి 2030 కల్లా నికర కర్బన ఉద్గారాలను 0కు చేర్చాలని భారత రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. మరి తొలి సౌరశక్తి ఆధారిత లోకోమోటివ్ను భారత రైల్వేలు 2017లోనే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. విదేశాల్లో సైనిక పరికరాల కొనుగోలుకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఏ బ్యాంకుకి అనుమతి ఇచ్చింది? ఎవరికండి మరి? ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, విదేశాల్లో సైనిక పరికరాల కొనుగోలుకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ 3 ప్రైవేట్ రంగ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఈ బ్యాంకుల్లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. క్రెడిట్ లెటర్స్ జారీ చేయడం మరియు విదేశీ కొనుగోలు కోసము మంత్రిత్వ శాఖకు డైరెక్ట్ బ్యాంక్ బదిలీలు వంటి సేవల కోసము అధికృత ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రమే ఇప్పటివరకు ఉపయోగించబడుతున్నట్లుగా తెలుస్తుంది. కొత్తగా వీటినైతే యాడ్ చేశారు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత 15 సంవత్సరాల కాలంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా ఎంత మేర తగ్గింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 224.3 మిలియన్ల మేర తగ్గినట్లుగా తెలుస్తుంది. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గత 15 ఏళ్లలో 224.3 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్న భారతదేశ జనాభా తగ్గిందండి. అయినప్పటికీ ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఊబకాయం కలిగిన పెద్దలు మరియు రక్తహీనత ఉన్న మహిళల సంఖ్య పెరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, యూనిసెఫ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ 2022 నివేదిక ప్రకారము మరి ప్రపంచవ్యాప్తంగా 828 మిలియన్ల మంది ప్రజలు 2021లో ఆకలితో బాధపడుతున్నారు. మరి 2020 నుంచి సుమారు 46 మిలియన్లు మరియు కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి మరి ఏం జరిగిందండి, 150 మిలియన్లు పెరగడం అయితే మనము చూడవచ్చు. స్టాటిక్ జీకే అబౌట్ యుఎన్ఓ అండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీన్ని మనం ఐక్యరాజ్య సమితి అంటాము. ఏర్పాటు 24 అక్టోబర్ 1945. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీ. సభ్య దేశాలు 193+2. 2 ఏంటి అంటే పరిశీలక హోదాలో ఉన్నాయి. అధికార భాషలు 6: అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఓకే, అంతేకాకుండా దీనికి యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్ ప్రస్తుతము డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్,
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు పదవి బాధ్యతలు చేపట్టారు లేదా నియమితులైన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ అండి దినేష్ ఆర్. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేష్ 2022-23 సంవత్సరాలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ డిజిగ్నేట్గా ఎంపికయ్యారు. అతను గతంలో లాజిస్టిక్స్పై నేషనల్ కమిటీలు సిఐఐ ఫ్యామిలీ బిజినెస్ నెట్వర్క్ ఇండియా చాప్టర్ కౌన్సిల్, సిఐఐ తమిళనాడు స్టేట్ కౌన్సిల్ మరియు సిఐఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ అడ్వైజరీ కౌన్సిల్కు చైర్మన్గా పనిచేశారు. 2018 నుంచి 19 వరకు అతను సిఐఐ సదరన్ రీజియన్ చైర్మన్గా పనిచేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకే బోర్డ్ సిఐఐ ఏర్పాటు 1895లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రెసిడెంట్ వచ్చేసి సంజీవ్ బజాజ్. డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ గారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మాత్రం ఆర్ దినేష్ గారు అండి ఇక్కడ. ఓకే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్ దినేష్ కుమార్. ప్రెసిడెంట్ వచ్చేసి సంజీవ్ బజాజ్. డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన పి గోపీనాథన్ నాయర్ 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మరి వీరు ఏ విభాగంలో ప్రముఖ వ్యక్తి అండి? ఆప్షన్ డి స్వాతంత్ర్య సమర యోధులు. వివరాలు చూద్దాం. స్వతంత్ర సమరయోధులు పి గోపీనాథన్ నాయర్ 100 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన జీవితంలో గాంధీ సిద్ధాంతాలను అనుసరించి పద్మ అవార్డుతో సత్కరించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అతను 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు మరియు భూదాన్ మరియు గ్రామదాన్ ఉద్యమాలను ప్రోత్సహించడానికి ఆచార్య వినోబా భావేతో కలిసి పనిచేశారు. సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2016లో 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని షింజో అబే ఏ దేశానికి ప్రధానిగా పనిచేశారు? షింజో అబే అండి. ఆప్షన్ బి జపాన్కి. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే 67 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. మృత్యుతో పోరాడి ఆయన ఓడిపోయారని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సో సాయుధుడైన దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ అబేను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి కాపాడేందుకు వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారని జపాన్ ప్రధాని ప్రకటించారు. ఓకేనా. సో మరి కాల్పుల్లో మరణించడం అయితే జరిగింది. స్టాటిక్ జీకే అబౌట్ జపాన్. ఏర్పాటు 3 మే 1947. రాజధాని టోక్యో. అధికార భాష జపనీస్. అధికార కరెన్సీ జపనీస్ యెన్. పార్లమెంట్ పేరు నేషనల్ డైట్. ప్రధాని ఫుమియో కిషిడా. మరి జపాన్ని మనము నిప్పన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తామండి. నిప్పన్ అంటే నిప్పన్ అంటే అగ్గి అండి. అగ్గి అంటాం కదా, మంట అని అర్థం. నిప్పన్ సూర్యుడు ఉదయించేటువంటి దేశంగా కూడా మనం చెప్పుకుంటాం. సూర్యుడు ఉదయించే దేశం ఏంటండి? జపాన్. అందుకే దాన్ని నిప్పన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, 41 సార్లు విజేతగా నిలిచిన ముంబైని ఫైనల్లో ఓడించి తొలిసారి ఛాంపియన్గా నిలిచిన రాష్ట్రం. ఎందులో ఛాంపియన్గా నిలిచారు? మరి రంజీ ట్రోఫీలో. ఇక్కడ మిస్ అయిన వర్డ్ నేను యాడ్ చేస్తాను. రంజీ ట్రోఫీ విజేతగా నిలిచినటువంటి రాష్ట్రం. 41 సార్లు విజేతగా ఉన్న ముంబైని ఓడించడం జరిగిందండి. మరి ఈ యొక్క 42వ సారి విజేతగా నిలిచినటువంటి జట్టు ఏదంటే ఆన్సర్ ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీలో తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. టోర్నీలో 41 సార్లు విజేతగా నిలిచిన ముంబైని ఫైనల్లో ఓడించి ట్రోఫీని అందుకుంది. ఆదిత్య శ్రీవాస్తవ సారథ్యంలోని మధ్యప్రదేశ్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది. స్టాటిక్ జీకే అబౌట్ మధ్యప్రదేశ్. ఏర్పాటు 1 నవంబర్ 1956. రాజధాని భోపాల్. మొత్తం జిల్లాలు 56. గవర్నర్ మంగూభాయ్ పటేల్. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అసెంబ్లీ స్థానాలు 230. లోక్సభ 29, రాజ్యసభ 11. వైశాల్య పరంగా 2వ స్థానం. మొదటి స్థానంలో రాజస్థాన్, 2వ స్థానంలో మధ్యప్రదేశ్. జనాభా పరంగా 5వ స్థానంలో ఉంది. న్యాయ పరిధి జబల్పూర్ అండి. భోపాల్ రాజధాని అయినప్పటికీ కూడా దీని యొక్క హైకోర్టు పరిధి హైకోర్టు ప్రధాన కార్యాలయం వచ్చేసి జబల్పూర్లో ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి వీడ్కోలు తెలిపిన ప్రముఖ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ అండి, ఇంగ్లాండ్. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. 2019లో వన్డే ప్రపంచ కప్ గెలిపించి ఇంగ్లాండ్ చిరకాల వాంఛ నెరవేర్చిన మోర్గాన్ 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు తెరదించారు. మోర్గాన్ ఐర్లాండ్ దేశస్థుడు. ఆ జట్టు తరపునే 2006లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశారు. నెక్స్ట్ వన్,
జూలై 7న ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2022ని ఆమోదించిన రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్. జూలై 7, 2022న ఛత్తీస్గఢ్ ప్రభుత్వము దాని ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2022ని ఆమోదించింది. ముఖ్యాంశాలు: ఛత్తీస్గఢ్ను ఈవీ తయారీ హబ్గా మార్చడము, పర్యావరణ క్షీణతను తగ్గించడం మరియు ఉపాధిని సృష్టించడం వంటి లక్ష్యంతో ఈవీ పాలసీ 2022ని ఆమోదించబడింది. మరి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈ విధానాన్ని ఆమోదించారు. ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ 2022 గురించి చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వ్యక్తిగత లేదా వాణిజ్య వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లలో 15% వాటాను కలిగి ఉంటుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఛత్తీస్గఢ్ అండి. ఏర్పాటు 1 నవంబర్ 2000. రాజధాని రాయ్పూర్. మొత్తం జిల్లాలు 33. గవర్నర్ అనసూయ ఉయికే. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. అసెంబ్లీ స్థానాలు 90, లోక్సభ 11, రాజ్యసభ 5. హైకోర్టు పరిధి బిలాస్పూర్ అండి, అందరూ కూడా గమనించాలి. వైశాల్య పరంగా 9, జనాభా పరంగా 17. నెక్స్ట్ వన్, ఇటీవల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జూలై 7, 2022న అసాకా ఎయిర్కి ఆపరేటర్ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే దీన్ని ప్రమోట్ చేసిన వారెవరు? ఆప్షన్ బి అండి రాకేష్ జుంజున్వాలా. బిగ్ బుల్ అంటామండి వీరిని. బిగ్ బుల్ అంటే ఏంటి? సో స్టాక్ బ్రోకర్ అండి ఈయన. ఓకేనా, చాలా పెద్ద స్టాక్ బ్రోకర్ అండి, బిగ్ బుల్ అంటాం వీరిని. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జూలై 7, 2022న అసాకా ఎయిర్కి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రధానాంశాలు: అసాకా అనేది ఒక స్టార్టప్ క్యారియర్. దీనిని ఏ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జుంజున్వాలా ప్రమోట్ చేశారు. ఇది జూలై చివరిలో సేవలను అందించడం ప్రారంభిస్తుంది. అసాకా ఎయిర్ ఇటీవల తన మొదటి బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్క్రాఫ్ట్ను జూన్ 21, 2022న భారతదేశంలో డెలివరీ చేసింది. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. పాన్ ఇండియా అమలు కోసం 5 సంవత్సరాలలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మొత్తం ఖర్చు ఎంత? ఆప్షన్ సి 1600 కోట్లు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో ఏ బహుపాక్షిక ఏజెన్సీ మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది? ఆప్షన్ డి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి మరియు డాష్ మరియు అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న అన్ని సంస్థలకు వస్తువులు మరియు సేవల పన్ను క్రింద ఇన్వాయిస్ జారీ చేయడానికి తప్పనిసరి చేసింది. ఎంత అండి? 20 కోట్లు. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ సింధుదుర్గ్లో ఎంఎస్ఎంఈ ఈ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఇది ఈ ప్రాంతంలో పారిశ్రామిక రంగానికి కేంద్రంగా మారింది. సింధు మార్గం ఏ రాష్ట్రంలో ఉంది? మరి ఆన్సర్ ఆప్షన్ బి అండి, మహారాష్ట్ర. భారతదేశంలో ఏ రోజును జాతీయ ప్రోటీన్ దినోత్సవంగా పాటిస్తారంటే ఆప్షన్ డి ఫిబ్రవరి 27. భారతదేశంలో ఎయిర్లైన్ పరిశ్రమ కోసము ఐఏటిఏ పే చెల్లింపు ప్లాట్ఫారంను ప్రారంభించేందుకు ఏ ఆర్థిక సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్తో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ సి ప్రామాణిక చార్టర్. ఉక్రెయిన్లో పెరుగుతున్న సంక్షోభాల మధ్య 2022లో భారతదేశము ఈ బహుపాక్షిక వ్యాయామంలో దేని నుంచి వైదొలిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కోబ్రా వారియర్ నుంచి. నెక్స్ట్ వన్, సెబీ ఫిబ్రవరి 25, 2022 నుంచి స్టాక్ల T+1 సెటిల్మెంట్ పీరియడ్ను ప్రవేశపెట్టింది. మరి ఈ విధానాన్ని అమలు చేసిన రెండవ దేశంగా భారతదేశం నిలిచింది. ఇలా చేసిన మొదటి దేశం ఏది? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్. ప్రపంచ ఎన్జిఓ దినోత్సవాన్ని ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ బి ఫిబ్రవరి 27. భారత ప్రభుత్వము వార్షిక పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే 2022ని ఏ రోజున నిర్వహించింది అంటే ఆప్షన్ సి ఫిబ్రవరి 27. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ప్రవేశికలో భారతదేశం గురించి ఏ విధంగా పేర్కొన్నారు? ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొనడం జరిగింది. సో అంతకుముందు మరి భారత రాజ్యాంగంలో కొన్ని 2 వర్డ్స్ లేవండి. సామ్యవాద, లౌకిక అనే వర్డ్స్ లేవు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఈ 2 వర్డ్స్ని యాడ్ చేశారు. సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర అని మాత్రమే ఉండేది. ఓకే, సామ్యవాద, లౌకిక అనే వర్డ్స్ లేకపోవు. ఓకే, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. భారత రాజ్యాంగం అత్యున్నత సార్వభౌమ అధికారాన్ని ఎవరికి కల్పించింది? ఎవరికండి? భారత ప్రజలమైన
మనకు మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్. భారత సమైక్య వ్యవస్థ ఏ దేశ సమైక్య వ్యవస్థకు దగ్గరగా ఉంటుంది? ఆప్షన్ బి కెనడా. కెనడా రాజ్యాంగం నుంచి మనము సమైక్య విధానాన్ని తీసుకొని మొదటగా భారత ప్రభుత్వ చట్టం 1935లో మెన్షన్ చేశాం. 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి మన రాజ్యాంగంలోనికి తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. కానీ భారత సమైక్య అనేటువంటి వర్డ్ మనకు ఎక్కడ కూడా కనిపించదు రాజ్యాంగంలో. ఎక్కడైనా కనిపిస్తుందండి? ఎక్కడా కనిపించదు సమైక్య అనేటువంటి వర్డ్. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణంగా అభివర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ డి అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నికయ్యారు? ఆప్షన్ బి 1946 డిసెంబర్ 11. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నంగా దేన్ని పేర్కొంటారు? దేన్నండి? ఏనుగండి, ఏనుగు, ఐరావతము. ఎందుకండి? ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము మనదే అండి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. 2 సంవత్సరాల 11 రోజుల 18 రోజుల వరకు దీన్ని రచించడము జరిగిందండి. ఎన్ని రోజులు? 2 సంవత్సరాల 11 రోజుల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము, అందుకే ఏనుగుతో పోలుస్తాం. భారత రాజ్యాంగ పరిషత్కు ఏ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించారంటే ఆప్షన్ ఏ 1946. భారత రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు నిర్వహించినప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య ఆప్షన్ బి 389. ముసాయిదా కమిటీ సమర్పించిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి 1949 నవంబర్ 26. ఈ రోజును మనము రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాము. ఏం దినోత్సవం అండి? కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటాం. భారత రాజ్యాంగంలోని మొదటి అధికరణము మన దేశాన్ని ఏ విధంగా వర్ణిస్తుంది? ఏ విధంగా అండి? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి. ఓకేనా? యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల సముదాయము. ఇంపార్టెంట్. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.